బ్రేకింగ్ న్యూస్ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేటెడ్ పదవుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని సీఎం వెల్లడించారు. అంతేకాకుండా జిల్లా నేతలు, మంత్రుల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో భారీగా నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్నారు. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నామినేటెడ్ పదవుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలోని పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయబోతున్నారు. 2-3 రోజుల్లో ఇందుకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా చూసినట్లయితే కొద్దిసేపటి క్రితం పార్టీకి సంబంధించిన నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్లోని నామినేట్ పోస్టుల భర్తీ ఏ విధంగా చేయబోతున్నాము, దాంతోపాటు అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ఏ విధంగా చేయాలి, దానిపై కూడా నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి సంబంధించి కూడా పెండింగ్లో ఉన్న నామినేట్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రతిపాదనల పేర్లు పంపాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి క్యూబ్స్ అనే వ్యవస్థ ఉంది. ఏదైతే ఉందో క్లస్టర్, దాంతోపాటు యూనిట్, ఇంకా బూత్ లెవెల్తో పాటు వివిధ వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలోని 4 యూనిట్లను కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. మొత్తం ఈ క్యూబ్స్కి సంబంధించిన కమిటీల్లో ఎక్కడైనా సరే ఎవరైతే పేర్లు పంపుతారో ఆ పేర్లకు సంబంధించిన కమిటీకి సంబంధించి పేర్లకు సంబంధించిన వారు ఖచ్చితంగా ఈ 4 కమిటీల్లో ఎక్కడైనా సరే పూర్తి స్థాయిలో తమ పేర్లను ఇందుకు సంబంధించి ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని దానిపై కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఈ మార్కెట్ కమిటీలు, దాంతోపాటు దేవాదాయ కమిటీలకు సంబంధించి పేర్లు పంపుతారో వారి పేర్లకు సంబంధించిన వారు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల మెంబర్షిప్ కోసం చాలా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మెంబర్షిప్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి కూడా ఖచ్చితంగా అవకాశం ఇస్తాము అనే హామీని మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్టయితే పెండింగ్లో ఉన్న నామినేట్ పోస్టుల పదవులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మాత్రం ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 200 వరకు మున్సిపల్ కమిటీలకు సంబంధించిన పదవులు ఉన్నాయి. దాంతోపాటు మార్కెట్ కమిటీకి సంబంధించిన పదవులు ఉన్నాయి. ఇంకా దాంతోపాటు 1100 ఏదైతే 1100 వరకు కూడా ప్రధానంగా ట్రస్ట్ బోర్డులకు సంబంధించిన కమిటీల పదవులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలోని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా దాంతోపాటు నియోజకవర్గం అట్లాగే జిల్లా స్థాయిలోని వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన పోస్టులు కూడా ఇంకా పెండింగ్లు ఉన్నాయి. వీటన్ని కూడా పూర్తి స్థాయిలోని ఒకే విడతలోని భర్తీ చేసేందుకు కూటమి పార్టీలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి, జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 3 పార్టీలు కోఆర్డినేషన్గా ఏ విధంగా పనిచేయాలి, దాంతోపాటు ఇప్పటి వరకు నామినేట్ పోస్టులు ఏ విధంగా భర్తీ చేశామో అదే రీతిలోనే రాబోయే రోజుల్లోని పెండింగ్లో ఉన్న పోస్టులు ఎంతవరకు భర్తీ చేయడం దానిపై కూడా ఒక కీలకమైన సమావేశం నిర్వహించారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి 80%, జనసేన పార్టీకి 15%, 5% వచ్చేసుకెళ్లే భారతీయ జనతా పార్టీ. ఇదే రేషియో ప్రతిపాదనతోనే రాబోయే రోజుల్లోని మిగిలిన పెండింగ్లో ఉన్న నామినేట్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ నెలాఖరి, దాంతోపాటు ఫిబ్రవరి 1వ తారీఖున పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్న పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో 3 పార్టీలు ఇప్పటికీ ఈ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారీ మొత్తంలోనే ఈ పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏ ప్రతిపాదన కింద ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలోని పనిచేసిన వారికి పేర్లు పంపాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్లస్టర్లో పేర్లు ఉన్నవారు, దాంతోపాటు ఇటీవల మెంబర్షిప్లోని యాక్టివ్గా పనిచేసిన వాళ్ళకి సంబంధించిన పేర్లు ప్రతిపాదించే విధంగా కూడా ఎమ్మెల్యేలు పంపించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నామినేట్ పోస్టుల భర్తీ చేసిన పదవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తాము. ఖచ్చితంగా పనితీరు బాగుంది, యాక్టివ్గా ఉంటే మరోసారి అవకాశం కల్పిస్తామనే దానికి క్లారిటీని
సీఎం చంద్రబాబు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే 3 పార్టీలకు సంబంధించి భారీగా పదవుల కోసం పోటీ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి భారీ మొత్తంలో డిమాండ్ కనబడుతుంది. నియోజకవర్గ స్థాయిలోని చాలా మంది ఇంకా తమకు పదవులు రావాలి అనే అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో నేరుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పార్టీకి సంబంధించి ఎవరైతే కష్టపడితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లే ప్రతిపాదించాలి అనే క్లారిటీ ఎమ్మెల్యేలకు దాంతోపాటు నేతలకు ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఇందుకు సంబంధించిన పెండింగ్లో ఉన్న వ్యవసాయ మార్కెట్ రేట్కి సంబంధించిన కమిటీలు కావచ్చు, దాంతోపాటు ట్రస్ట్ బోర్డులకు సంబంధించిన కమిటీలకు సంబంధించిన నామినేట్ పోస్టులు, ఈ 2 అంశాలకు సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, పేర్లకు సంబంధించిన ప్రతిపాదన ఏ విధంగా చేయాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన నేతలు టెలికాన్ఫరెన్స్లోనే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పెండింగ్లో ఉన్న నామినేట్ పోస్టులకు సంబంధించి వ్యవసాయ కమిటీలు ఉన్నాయి, దాంతోపాటు ట్రస్ట్ బోర్డులకు సంబంధించిన కమిటీలు ఉన్నాయి, వివిధ దేవాలయాలకు సంబంధించిన పాలక వర్గాలకు సంబంధించిన కమిటీలు ఉన్నాయి. ప్రధానంగా ఇందులో చాలా కీలకమైన దేవాలయాలకు సంబంధించిన కమిటీలు ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. దుర్గగుడికి సంబంధించిన ఇంద్రకీలాద్రి పాలక మండలితో పాటు మరొక శ్రీశైలం, అన్నవరం లాంటి కీలక దేవాలయాలకు సంబంధించిన పాలక వర్గాలతో పాటు వ్యవసాయ కమిటీలు ఉన్నాయి. ప్రధానంగా గుంటూరుకు సంబంధించిన గుంటూరు మార్కెట్ యార్డ్, దాంతోపాటు ఇటు జగ్గయ్యపేట, సత్తెనపల్లి లాంటి కీలకమైన నగరాలకు సంబంధించిన వ్యవసాయకు సంబంధించిన కమిటీలు ఉన్నాయి. వీటన్ని పోస్టులు ఇప్పటికే పోటీ చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి పార్టీలకు కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. ప్రధానంగా జనసేన పార్టీకి కూడా కొంత ఎక్కువగానే డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గతంలో నిర్ణయించిన ప్రకారం 15% వరకు కూడా జనసేన పార్టీకి నామినేట్ పోస్టుల భర్తీలోనే అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే దీన్ని 15 నుంచి 25 వరకు కూడా జనసేన పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. అదే డిమాండ్ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. 5 నుంచి 15 వరకు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతిపాదన పేర్లను ఆయా పార్టీలకు సంబంధించిన రాష్ట్ర కార్యాలయాలకు వస్తాయి. ఆ రాష్ట్ర కార్యాలయాలను పూర్తిగా ఫిల్టర్ చేసిన తర్వాత ఫైనల్ లిస్టును నేరుగా కూటమి పార్టీలకు సంబంధించిన ఒక సమావేశం నిర్వహిస్తారు. ఇటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్లోని ఫైనల్ పేర్లను నిర్ణయించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంట్లో సామాజిక అంశాలు, దాంతోపాటు ప్రాంతీయ అంశాలు, పార్టీలకు సంబంధించి ఎవరైతే ముందుగా పనిచేసాలో వాళ్ళ పేర్లు, మొత్తం దీన్ని పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి ధృవీకరించి ఫిల్టర్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ పేర్లను కూడా ప్రతిపాదించి ఫైనల్ లిస్టును రిలీజ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మరో 2-3 రోజుల్లోని పెండింగ్లో ఉన్న నామినేట్ పోస్టుల భర్తీకి సంబంధించి మాత్రం ఫైనల్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మిగతావన్నీ ఏదైతే ఉందో ఇందాక సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు 200 వరకు కూడా మార్కెట్ కమిటీలు ఉన్నాయి. దాదాపు 1100 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రస్ట్ బోర్డులకు సంబంధించిన కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ మొత్తాన్ని కూడా జూన్ నాటికి ఖచ్చితంగా అన్ని పూర్తి చేస్తాము. 2 సంవత్సరాల పాటు ఎవరైతే ఈ పదవులు ఉన్నారో వాళ్ళ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తాము. ఖచ్చితంగా మంచి పనితీరు కనబరిచిన వారికి మరోసారి ప్రోత్సాహాలతో పాటు అవకాశం కల్పిస్తామనే దానిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోని పెండింగ్ పోస్టుల కోసం గత కొన్ని నెలల నుంచి మాత్రం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించి జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు అనే దానిపై కూడా ఇప్పటికే వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతోనే, నేతలతోనే వాళ్ళు రాయబారం నడుపుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఈ నెలాఖరి లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలోని ఖచ్చితంగా అన్ని నామినేట్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. Right. Thanks for the updates.